అందరికీ నమస్కారాలండి. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి గారు 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు. కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి, తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాటలకు అందనిది మన బంధం, మాటల్లో వర్ణించలేనిది మన అనుబంధం. అన్నదమ్ముల కంటే ఎక్కువగా, ఆత్మీయుల కంటే అపురూపంగా కలిసి ఉన్నాం. కడదాకా కలిసే ఉందామనుకున్నాం. ఇంతలోనే నన్ను ఒంటరిని చేశావు. నీకిది న్యాయమా? మరణం ఎవ్వరికీ తప్పదని తెలుసు. కాని నువ్వు లేవనే నిజం నేను నమ్మలేను. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాల్యమిత్రుడా, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్ళకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి బిగువున కన్నీటిని అదిమి పెట్టుకుని నీకు అశ్రునివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, కిలారి వెంకటస్వామి నాయుడికి కడసారి నివాళి అర్పిస్తూ, మరుజన్మలో కూడా మనం ప్రాణమిత్రులుగానే కలిసుండాలని ఆకాంక్షిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.